మన తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ రామ్ వెంకటేష్ అనిల్ రావిపూడి గారి కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ టైటిల్ని అయితే అనౌన్స్ చేశారనే సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సినిమా రిలీజ్ డేట్ని టైటిల్గా పెట్టారు. జనవరి 12న వస్తున్నామని. ఇంకా సినిమాని అయితే 2027 జనవరి 12న సంక్రాంతి స్పెషల్గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 20 డేస్ జరిగింది. 20 డేస్లో 4 to 5% వరకు అయితే షూటింగ్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ 95% షూటింగ్ని అయితే 4 నెలల లోపల కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ ఈ 4 నెలల లోపల కంప్లీట్ చేయకపోతే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ని పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. జనవరి 12న వస్తున్నామని చెప్పేశారు కాబట్టి సినిమాకి సంబంధించిన పేరు కూడా మార్చేయాల్సి వస్తుంది. లేదా పేరు మార్చకుండా 1 year వెయిట్ చేసి మళ్ళీ 2028 సంక్రాంతి స్పెషల్గా జనవరి 12న రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ని ఇంత రిస్క్ తీసుకొని అనిల్ రావిపూడి గారు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారంటే అఫ్కోర్స్ తన వర్క్ మీద తనకి కాన్ఫిడెంట్ ఉంది. గతంలో చూసుకుంటే మనశంకర వరప్రసాద్ సినిమాని అయితే జస్ట్ 100 రోజుల్లో అయితే కంప్లీట్ చేసేసారు 100% షూటింగు. ఇంకా వెంకటేష్ గారితో అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే జస్ట్ 72 డేస్లో కంప్లీట్ చేశారు. ఆ కాన్ఫిడెంట్తో మన అనిల్ రావిపూడి గారు అయితే ఈ సినిమాను కూడా జస్ట్ ఒక 70 to 80 డేస్లో కంప్లీట్ చేయాలని అయితే ప్లాన్ చేశారు. అయితే మటుకు ఇంత రిస్క్ తీసుకొని అవసరం అంటే అతని వర్క్ మీద అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు మామ. అండ్ ఈ విషయం మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మరి ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్న కింద కామెంట్ చేయండి మామ. అండ్ ఇట్స్ ఏ సీ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.